Hello everybody, welcome back to our Suman Guru Education YouTube channel. ఇక్కడ ఈనాడు అనగా 2025 జనవరి 27న ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు గారి మీద ఈనాడు వార్తాపత్రికలో ఒక ఆర్టికల్ అనేది వెలువడింది. ఎవరైతే తెలుగు సబ్జెక్టుతో పీజీ అంటే వివిధ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారో, యూజీసీ నెట్ అవ్వచ్చు, ఏపీ సెట్ అవ్వచ్చు, తెలంగాణ సెట్ అవ్వచ్చు, లేకపోతే డిఎల్స్, జేఎల్స్, డిఎస్సి, పీజీటీ, టీజీటీ, ఎస్ఏ, ఇలా మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నా కూడా ఈ ఆర్టికల్ మీకు ఉపయోగపడుతుంది. చాలామందికి తెలుగు సాహితీవేత్తలకు తంగిరాల వెంకట సుబ్బారావు గారు గురించి మీరు చదివే ఉంటారు. ఈయన గురించి చాలా కంటెంట్ మీరు చదివే ఉంటారు, కానీ ఈయన ముఖ చిత్రం మీద అంతగా పరిచయం లేకపోవచ్చు. కాబట్టి ఇక్కడ మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ ముఖ చిత్రం తంగిరాల వెంకట సుబ్బారావు గారిది. మరి ఈ సందర్భంగా ఈయన గురించి ఈ ఆర్టికల్ని మనం తెలుసుకుందాం. ఇది కేవలం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారి కోసమే కాక, సో మనందరం కూడా తెలుగు వాళ్ళం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళం కాబట్టి మన తెలుగు నేలలో ఉన్నటువంటి మహానుభావుల గురించి, మన చరిత్ర గురించి అప్పుడప్పుడు ఇలా తెలుసుకునేందుకు కూడా కాస్త ఉత్సాహం అనేది చూపించాలి. కాబట్టి అందరికీ ఈ ఆర్టికల్ ఉపయోగపడుతుంది. ఒకసారి ఈ ఆర్టికల్ని పూర్తిగా చూడండి. ముందు ఆర్టికల్ మొత్తం కూడా మీకు నేను స్పష్టంగా చదివి వినిపిస్తాను. దాని తర్వాత బిట్స్ అనేవి నేను గ్యాదర్ చేస్తాను. బిట్స్ తర్వాత ఎక్కడెక్కడి నుంచి ఏ విధంగా బిట్స్ వస్తాయి అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్ట్యా నేను బిట్స్ అన్ని కూడా ఫ్రేమ్ చేసి మీకు ఇస్తాను. ముందు ఆర్టికల్ని క్షుణ్ణంగా పరిశీలన చేద్దాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చి ఇక మొత్తం వీడియోని చూడండి, సరేనా? వీరగాథల శోధనలో మేటి అన్న శీర్షిక తంగిరాల వెంకట సుబ్బారావు గారి గురించి ఒక ఆర్టికల్ వచ్చింది కదా, దీన్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. తెలుగు నేలపై వీరగాథ పరిశోధన అనగానే తక్షణం గుర్తొచ్చే పేరు ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు గారిది. వీరగాథ పరిశోధన ఈ పేరు మనం వినినా లేదా చదివినా మనకి వెంటనే గుర్తొచ్చే పేరు ఏంటండి? ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు. పల్లె జనం పాటల్లో నిలిచిపోయిన ధీరోదాత్తుల జీవిత చరిత్రలను సేకరించేందుకు ఆయన అవిశ్రాంతంగా శ్రమించారు. సొంతంగాను పలు రచనలు చేశారు. జానపద సాహిత్యంలో విశిష్ట కృషి చేసిన ఆయన ఈ మధ్యకాలంలో కీర్తిశేషులు అయ్యారు. అందు గురించి ఆయన మీద ఒక ఆర్టికల్ అనేది ఈనాడు వార్తాపత్రికలో వచ్చింది. దీన్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. ఇకపోతే బాల్యం నుంచే జానపద సాహిత్యంపై మక్కువ పెంచుకొని ఈయన అందులో తెలుగువారు గర్వించే పరిశోధన చేశారు. ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు గారు కవిగాను, పరిశోధకుడుగాను, బహుగ్రంథకర్తగాను, విమర్శకుడుగాను, సాహిత్య సభా నిర్వాహకుడుగాను ఆయన సేవలు బహుముఖమైనవి. ఇక తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తంగిరాల సుబ్బారావు గారు ఎంఏ తెలుగుని పూర్తి చేశారు. అనంతరం ఈ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోనే తెలుగు వీరగాథ కవిత్వంపై ఈయన పింగళి లక్ష్మీకాంతం మరియు జిఎన్ రెడ్డి వీరి యొక్క పర్యవేక్షణలో పరిశోధనలు గావించి డాక్టరేట్ని అందుకున్నారు. ఆ తర్వాత బెంగళూరు విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపకులుగా చేరి శాఖాధిపతిగాను, గౌరవ ఆచార్యులుగాను సేవలు అందించారు. గురువందనం అనే పుస్తకంలో తనకు స్ఫూర్తిదాతలు అయిన గురువులను తంగిరాల వారు స్మరించుకున్నారు. ఓకే,
కాబట్టి ఇవి ముందు చూడండి. ఇకపోతే వీరగాథలు, తెలుగు వీరగాథ కవిత్వం, వీరగాథలు, తెలుగు వీరగాథ కవిత్వం, కాటమరాజు కథలు, అంకమ్మ కథలు, రేనాటి సూర్యచంద్రులు, తంగిరాల సుబ్బారావు గారి యొక్క పరిశోధన గ్రంథాలు. తంగిరాల సుబ్బారావు గారి పరిశోధన గ్రంథాల మీద బిట్ అనేది రావచ్చు. హంసపదిక ప్రణయ కావ్యం, వనదేవత బుర్రకథ, హంసపదిక ప్రణయ కావ్యం, వనదేవత బుర్రకథ, గుండె పూచిన గులాబీ, వీటి శీర్షికన సృజనాత్మకమైన రచనలు చేశారు. శ్రీకృష్ణ కర్ణామృతం అన్న గ్రంథానికి సంపాదకత్వం వహించారు. కేవలం కవిత్వానికి అంకితమైన చైతన్య కవిత అన్న పత్రికకు చిరకాలం సంపాదకులుగా ఈయన సేవలు అందించారు. ఇకపోతే కన్నడం మరియు ఆంగ్లం అన్న ఇతర భాషల్లో కూడా రచనలు చేశారు. రంగనాథ రామాయణం, సుమతి శతకాలను ఇతరులతో కలిసి ఆంగ్లంలోకి అనువాదం చేశారు. ఇకపోతే తెలుగు వీరగాథ కవిత్వం ఏదైతే ఉందో, ఈ తెలుగు వీరగాథ కవిత్వం అనేది తంగిరాల వారి బృహత్ సిద్ధాంత గ్రంథం. తంగిరాల వారి బృహత్ సిద్ధాంత గ్రంథం అనదగిన గ్రంథం తెలుగు వీరగాథ కవిత్వం. 25 ప్రకరణల్లో 1500 పుటల్లో ఈ గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథం కోసం సుమారు 1000 వీరగాథలు మరియు జానపదాలను ఆయన సేకరించారు. పల్నాటి వీరగాథలు 25, కాటమరాజు కథలు 32 అందులో ఉన్నాయని కనుక్కోవడం జరిగింది. వాటిలో ఎక్కువ భాగం తాళపత్ర రూపంలోనే ఆయన సేకరించారు. వీరగాథ కవిత్వం గ్రంథ సారాన్ని 1975లో మొదటి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ మోనోగ్రాఫ్గా ముద్రించింది. తంగిరాల వారు సంపాదించి పరిష్కరించిన కాటమరాజు కథల 4000 సంపుటాల రాతప్రతిని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ 2 సంపుటాలుగా ప్రచురించింది. ఇకపోతే తంగిరాల తన సిద్ధాంత గ్రంథంలో వివిధ దేశాలలో ప్రచారంలో ఉన్న వీరగాథల తీరుతెన్నుల గురించి విపులంగా సమాచారం అందించారు. ఇకపోతే తెలుగు సినిమాలోని వీరగాథల్ని ఈయన వర్గీకరించారు. ఆయా అంశాలపై అంతకుముందు జానపద సాహిత్య పరంగా జరిగిన పరిశోధన వివరాలు తెలియచెబుతూ ప్రామాణికమైన రచన చేశారు. జంగం కథలు, కోలాటం, జంగం కథలు, కోలాటం పాటలు, బుర్ర కథలు, జముకుల కథలు, గొల్ల సుద్దులు మరియు తందనాన కథలు, బతుకమ్మ పాటలు మొదలైన గాన కళారూపాల విశేషాలను వివరించారు. అంతటి విస్తృత స్థాయిలో విశేషీకరణ అంత తేలికైన విషయం కాదు. జానపద సాహిత్యంని అన్వేషిస్తూ ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ, తెలంగాణ ఈ ప్రాంతాలలో అనేక పల్లెల్లో కాలికి బలపం పట్టుకొని తిరిగారు సుబ్బారావు గారు. ఆయా గాయకులు పాటలు పాడుతూ ఉంటే చేతివేలు అరిగేదాకా వాటిని రాసుకున్నారు. తంగిరాల వెంకట సుబ్బారావు గారిది శ్రావ్యమైన కంఠస్వరం. సుబ్బారావు గారు సేకరించిన సర్వాయి పాపని కథను ఆయన గొంతులో విని ముగ్ధునయ్యాను అని విమర్శకుడు కెవి రమణారెడ్డి గారు రాసుకున్నారు. ఇకపోతే తంగిరాల వారు వెలువరించిన రేనాటి సూర్యచంద్రులు అన్న గ్రంథం రాయలసీమ వీరుల చరిత్రకు ప్రాణ ప్రతిష్ఠ చేసింది. అందులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి,
ఈయనది యుద్ధ వీరగాథ. అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిది యుద్ధ వీరగాథ అయితే బుడ్డా వెంగళరెడ్డి గారిది దాన వీరగాథ. వంశరాజుల పాటల ద్వారా నరసింహారెడ్డి జీవిత చరిత్రలను తంగిరాల వారు వెలికి తీశారు. బుడ్డారెడ్డిని రాయలసీమ దానపూర్ణుడు అని చెప్పి అంటారు. కరువులు వచ్చినప్పుడు ఇతర సమయాలలో ఆయన చేసిన దాన ధర్మాలు జానపద గాయకుల పాటల్లో కథలుగా వ్యక్తమయ్యాయి. వాటిని సేకరించి భావి తరాల కోసం భద్రపరిచిన తంగిరాల శ్రమ వెలకట్టలేనిది. ప్రథమ స్వాతంత్ర సమరంగా సిపాయిల తిరుగుబాటు గుర్తింపు పొందింది. కానీ దానికంటే ముందే తెల్లదొరలపై తిరగబడిన వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆయన వీరగాథలను గ్రామీణ కళాకారులు, భిక్షుక గాయులు వారి నుంచి సేకరించడానికి తంగిరాల వారు చెమటొచ్చారు. తెలుగు జానపదానికి అక్షరాల గురికట్టిన ఆయన చిరస్మరణీయులు. ఈ ఆర్టికల్ని మనకి అందించిన వారు డాక్టర్ దామోదర గంట సూర్యారావు గారు. ఇది ఇక్కడ నుంచి ఇప్పుడు బిట్స్ ఎలా వస్తాయో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్ట్యా అంటే ఎంతవరకు మనము ఈ ఆర్టికల్ని చదువుకున్నాం, ఒకసారి క్షుణ్ణంగా పరిశీలన చేశాం. ఇప్పుడు ఇక్కడ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం బిట్స్ని గ్యాదర్ చేద్దాం. ఎక్కడి నుంచి ఎలాంటి బిట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నది ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ చూడండి, మొదటి పారాగ్రాఫ్ కనుక పరిశీలన చేస్తే ఎక్కడి నుంచి బిట్స్ ఏమున్నాయో ముందుగా మనం పరిశీలన చేద్దాం. ఎక్కడి నుంచి బిట్స్ని పరిశీలన చేద్దాం. మనందరూ తెలుసు, జానపద సాహిత్యంపై మక్కువ పెంచుకొని దాని మీద పరిశోధన చేశారు. అంటే జానపద సాహిత్య పరిశోధకులు తంగిరాల వెంకట సుబ్బారావు గారు. ఇది ఒక బిట్టు. ఓకే, మరొక బిట్టు, ఈయన కవి, పరిశోధకుడు, బహుగ్రంథకర్త, విమర్శకుడు, సాహిత్య సభ నిర్వాహకుడు అని బహుముఖ ప్రజ్ఞాశాలి అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. తంగిరాల వెంకట సుబ్బారావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎలా? ఆయన ఒక కవి, కవి మాత్రమే కాదు పరిశోధకుడు, పరిశోధకుడు మాత్రమే కాదు బహుగ్రంథకర్త, బహుగ్రంథకర్త మాత్రమే కాదు విమర్శకుడు, విమర్శకుడు మాత్రమే కాదు సాహిత్య సభ నిర్వాహకుడు కూడా. ఇలా 5 రంగాల్లో ఆయన బహుముఖమైనటువంటి ప్రజ్ఞని అందించారు. ఇదొక బిట్టు. ఇకపోతే ఆయన తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో MA తెలుగు పూర్తి చేశారు. ఇదొక బిట్టు. అయితే దానికి మించినటువంటి బిట్టు, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోనే ఆయన తెలుగు వీరగాథ కవిత్వంపై పరిశోధనలు చేసి పింగళి లక్ష్మీకాంతం మరియు GN రెడ్డి వీరి యొక్క పర్యవేక్షణలు పరిశోధన చేసి డాక్టరేట్ అందుకున్నారు. చూడండి, తెలుగు వీరగాథ కవిత్వంపై, తెలుగు వీరగాథ కవిత్వంపై ఈయన పింగళి లక్ష్మీకాంతం గారు మరియు GN రెడ్డి పర్యవేక్షణలో తంగిరాల వెంకట సుబ్బారావు గారు ఏ అంశం మీద డాక్టరేట్ని అందుకున్నారు అని బిట్టు వస్తే తెలుగు వీరగాథ కవిత్వం. ఇది ఒక బిట్టు. తెలుగు వీరగాథ కవిత్వంని, తెలుగు వీరగాథ కవిత్వం అన్న పరిశోధన గ్రంథంని వెలువరించి డాక్టరేట్ని అందుకున్న తంగిరాల వెంకట సుబ్బారావు గారు ఏ విశ్వవిద్యాలయం నుంచి ఈ డాక్టరేట్ని అందుకున్నారు అని బిట్టు వస్తే తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఎవరి పర్యవేక్షణలో అని బిట్టు అడిగితే పింగళి లక్ష్మీకాంతం మరియు GN రెడ్డి వీరి పర్యవేక్షణలో అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ అలాగే ఇంకా బిట్స్ ఏమున్నాయి? గురువందనం, గురువందనం అనే పుస్తకంలో తనకు స్ఫూర్తిదాతలు అయినటువంటి గురువులను గురించి తంగిరాల వారు స్మరించుకున్నారు. ఇక్కడ బిట్ అనేది రావచ్చు. తంగిరాల వారు చూడండి, తనకు స్ఫూర్తిదాతలు అయిన గురువులను స్మరించుకుంటూ గురువందనం అన్న పుస్తకాన్ని వెలువరించిన వారు కింద వారు ఎవరు అని బిట్ అనేది రావచ్చు. తనకు స్ఫూర్తిదాతలు అయిన గురువులను స్మరించుకుంటూ గురువందనం అన్న పుస్తకాన్ని వెలువరించిన వారు క్రింది వారిలో ఎవరు అని బిట్టు వస్తే
బిట్టు ఎలా వస్తుంది అనమాట. ఇలా వచ్చినప్పుడు తంగిరాల వెంకట సుబ్బారావు అనే జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇవి ఈ మొదటి పారాగ్రాఫ్లో ఉన్నటువంటి బిట్స్. ఇప్పుడు తర్వాత పారాగ్రాఫ్లోకి వెళ్దాం. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్లోన బిట్స్ ఏమున్నాయో పరిశీలన చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి బిట్స్ని చూద్దాం. చూడండి, తంగిరాల వెంకట సుబ్బారావు గారి పరిశోధన గ్రంథం క్రింది వాటిలో తంగిరాల వెంకట సుబ్బారావు గారి పరిశోధన గ్రంథాలు ఏవి గుర్తించండి అని పెట్టవచ్చు. లేదా తంగిరాల సుబ్బారావు గారి పరిశోధన గ్రంథం కానిది ఏది గుర్తించండి అని పెట్టవచ్చు. సో బిట్టు ఎలా అడిగినా కూడా మన జవాబు గుర్తించాలి అంటే తంగిరాల వెంకట సుబ్బారావు గారి పరిశోధన గ్రంథాల మీద మనకి అవగాహన ఉండాలి. జవాబు చూడండి, వీరగాథలు, తెలుగు వీరగాథ కవిత్వం, కాటమరాజు కథలు, అంకమ్మ కథలు, రేనాటి సూర్యచంద్రులు. మొత్తం ఎన్ని? వీరగాథలు 1, తెలుగు వీరగాథ కవిత్వం 2, కాటమరాజు కథలు 3, అంకమ్మ కథలు 4, రేనాటి సూర్యచంద్రులు 5. ఇలా 5 పరిశోధన గ్రంథాలని ఈయన వెలువరించారు. ఏంటవి? వీరగాథలు, తెలుగు వీరగాథ కవిత్వం, కాటమరాజు, అంకమ్మ కథలు, కాటమరాజు కథలు, అంకమ్మ కథలు, కాటమరాజు మరియు అంకమ్మ, రేనాటి సూర్యచంద్రులు. ఇది చాలా సింపుల్ అండి, చాలా సింపుల్. వీరగాథలు, తెలుగు వీరగాథ కవిత్వం, కాటమరాజు కథ, అంకమ్మ కథ, రేనాటి సూర్యచంద్రులు. ఇవి 5 పరిశోధన గ్రంథాలని ఈయన వెలువరించారు. ఇకపోతే ఇదొక బిట్టు. ఇక మరొక బిట్టు, హంసపదిక ప్రణయ కావ్యం, వనదేవత బుర్రకథ, గుండె పూచిన గులాబీ. ఈ 3 శీర్షికలతో ఈయన సృజనాత్మక రచనల్ని చేశారు. ఓకే, ఇక్కడ బిట్టు మనకు రావచ్చు. హంసపదిక ప్రణయ కావ్యం, వనదేవత బుర్రకథ, గుండె పూచిన గులాబీ శీర్షికన సృజనాత్మకమైన రచనల్ని వెలువరించిన వారు క్రింది వారిలో ఎవరో గుర్తించండి అని బిట్టు వస్తే తంగిరాల వెంకట సుబ్బారావు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. లేకపోతే శ్రీకృష్ణ కర్ణామృతం అన్న గ్రంథానికి సంపాదకత్వం వహించిన వారు క్రింది వారిలో ఎవరు గుర్తించండి అని బిట్టు వస్తే ఆప్షన్లో తంగిరాల వెంకట సుబ్బారావు గారు అని ఉంటే సరైన జవాబుగా దాన్ని గుర్తిస్తాం. లేదా బిట్టు ఎలా రావచ్చు, తంగిరాల వెంకట సుబ్బారావు గారు క్రింది ఏ గ్రంథానికి సంపాదకత్వం వహించారు అని బిట్టు వస్తే జవాబు శ్రీకృష్ణ కర్ణామృతం అని గుర్తించాల్సి ఉంటుంది. లేకపోతే చైతన్య కవిత అన్న పత్రికకు, అంటే కేవలం కవిత్వానికే అంకితమైన చైతన్య కవిత అన్న పత్రికకు చిరకాలం సంపాదకులుగా వ్యవహరించిన వారు క్రింది వారిలో ఎవరు అని బిట్టు వస్తే తంగిరాల వెంకట సుబ్బారావు గారు అని జవాబు గుర్తించాలి. ఇదే బిట్టు, తంగిరాల వెంకట సుబ్బారావు గారు చిరకాలము ఏ కవితా ప్రక్రియకి అంటే ఏ కవితా పత్రికకు ఆయన సంపాదకులుగా వ్యవహరించారు అని బిట్టు వస్తే చైతన్య కవిత అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే తంగిరాల వెంకట సుబ్బారావు గారి బృహత్ సిద్ధాంత గ్రంథం అని ఏ గ్రంథంని మనం పేర్కోవచ్చు? తంగిరాల వారి బృహత్ సిద్ధాంత గ్రంథంగా పేరొందిన గ్రంథం క్రింది వాటిలో ఏది అని ఇచ్చి అన్ని ఆప్షన్లు కూడా తంగిరాల వారి రచనలే ఇస్తారు. అప్పుడు తెలుగు వీరగాథ కవిత్వం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. తెలుగు వీరగాథ కవిత్వంలో ఉన్న ప్రకరణల సంఖ్య అని బిట్టు వస్తే 25 ప్రకరణలు. మరి ఇది తెలుగు వీరగాథ కవిత్వం 25 ప్రకరణలు కాకుండా ఇంకా ఎన్ని పేజీల్లో ఉంటుంది అని బిట్టు వస్తే 1500 పేజీల్లో అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, ఇకపోతే ఈ తెలుగు వీరగాథ కవిత్వం దీనికోసం తంగిరాల వెంకట సుబ్బారావు గారు సుమారు ఎన్ని వీరగాథల్ని సేకరించారు అని బిట్టు వస్తే 1000 వీరగాథలు అనే జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇదొక బిట్టు. అలాగే సుమారు 1000 వీరగాథలు మరియు జానపదాలను ఆయన ఈ గ్రంథం కోసం సేకరించారు.
ఇందులో ఈ తంగిరాల వారి తెలుగు వీరగాథ కవిత్వంలో పల్నాటి వీరగాథల సంఖ్య ఎంత అని బిట్టు వస్తే 25. కాటమరాజు కథలు ఎన్ని ఉన్నాయి ఇందులో అని బిట్టు వస్తే 32. ఇదొక బిట్టు. వీటిలో ఎక్కువ భాగం తాళపత్ర గ్రంథం రూపంలోనే సేకరించారు. వీరగాథ కవిత్వం గ్రంథ సారంని, వీరగాథ కవిత్వం, ఈ తెలుగు వీరగాథ కవిత్వం అన్నటువంటి ఈ గ్రంథం యొక్క సారంని 1975లో మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు ఏవైతే ఉన్నాయో, మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగిన సంవత్సరం 1975. సో ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ వారు మోనోగ్రాఫ్గా ముద్రించారు. ఇది ఒక బిట్టు, గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే కాటమరాజు, తంగిరాల వారి కాటమరాజు కథల 4000 సంపుటాల రాత ప్రతిని ప్రచురించిన వారు ఎవరు అని బిట్టు వస్తే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. లేదా ఇదే బిట్టు ఇలా అడగవచ్చు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ 2 సంపుటాలుగా, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ 2 సంపుటాలుగా ముద్రించినటువంటి 2 సంపుటాలుగా ముద్రించినటువంటి తంగిరాల వారి రాత ప్రతి క్రింది వాటిలో ఏది అని పెట్టి వస్తే కాటమరాజు కథల 4000 పుటల రాత ప్రతి అని జవాబు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక లాస్ట్ ఇదొక పారాగ్రాఫ్, ఇందులో ఉన్న బిట్స్ చూద్దాం. తంగిరాల తన సిద్ధాంత గ్రంథంలో వివిధ దేశాల్లో ప్రచారంలో ఉన్న వీరగాథల తీరుతనుల గురించి విపులంగా సమాచారం అందించారు. వివిధ దేశాలలో ప్రచారంలో ఉన్న వీరగాథల తీరుతనుల గురించి విపుల సమాచారం అందించిన జానపద సాహిత్య పరిశోధకులు క్రింది వారిలో ఎవరు అని బిట్టు వస్తే తంగిరాల వెంకట సుబ్బారావు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అలాగే జంగం కథలు, కోలాటం పాటలు, బుర్ర కథలు, జముకుల కథలు, గొల్ల సుద్దులు, తందనాన కథలు, బతుకమ్మ పాటలు మొదలైన గాన కళా రూపాల విశేషాలను కూడా ఈయన తన వీరగాథ కవిత్వంలో వివరించారు అన్న విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక బిట్టు. అలాగే జానపద సాహిత్యంని అన్వేషిస్తూ ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ, తెలంగాణలోని అనేక పల్లెల్లోకి కాలికి బలపం పట్టుకొని తిరిగినటువంటి జానపద సాహిత్య పరిశోధకులు క్రింది వారులు ఎవరు అని పెట్టి వస్తే తంగిరాల వెంకట సుబ్బారావు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే ఇక్కడ బిట్టును చూడండి. తంగిరాల సుబ్బారావు గారు సేకరించిన సర్వాయి పాపని కథను, సర్వాయి పాపని కథను సేకరించిన వారు ఎవరు అని పెట్టి వస్తే తంగిరాల సుబ్బారావు గారు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. తంగిరాల సుబ్బారావు గారు సేకరించిన సర్వాయి పాపని కథను ఆయన గొంతులు విని ముగ్ధుణ్ణి అయ్యాను అని రాసుకున్న విమర్శకుడు క్రింది వారులు ఎవరు అని పెట్టి వస్తే కేవీ రమణారెడ్డి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే తంగిరాల వెంకట సుబ్బారావు గారు వివరించిన రేనాటి సూర్యచంద్రులు అన్న గ్రంథం, రేనాటి సూర్యచంద్రులు దీన్ని వివరించిన వారు ఎవరు అని పెట్టి వస్తే తంగిరాల వెంకట సుబ్బారావు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఈ గ్రంథం రాయలసీమ వీరుల చరిత్రకు ప్రాణప్రతిష్ఠ చేసింది అని ఇక్కడ ఇదొక బిట్టు. రాయలసీమ వీరుల చరిత్రకు ప్రాణ ప్రతిష్ఠ గావించిన గ్రంథం క్రింది వాటిలో ఏది గుర్తించండి అని పెట్టి వస్తే రేనాటి సూర్యచంద్రుల గ్రంథం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇది ఒక బిట్టు. అయితే రేనాటి సూర్యచంద్రులు అన్న రాయలసీమ వీరుల చరిత్రని ముద్రించినటువంటి ఈ గ్రంథంలో ఎవరెవరి జీవిత చరిత్రలు ఉన్నాయి అని పెట్టి వస్తే
ఒకటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిది ఒక కథ అయితే బుడ్డా వెంగళరెడ్డి గారిది మరొక కథ. ఓకే, ఇక్కడ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిది యుద్ధ వీర గాథ అయితే బుడ్డా వెంగళరెడ్డి గారిది దానవీర గాథ అన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే బుడ్డా వెంగళరెడ్డి గారిని రాయలసీమ దానకర్ణుడు అని చెప్పి అంటారు. రాయలసీమ దానకర్ణుడు అని చెప్పి అంటారు. ఇదొక బిట్టు. కరువు వచ్చినప్పుడు ఇతర సమయాలలోనూ ఆయన చేసిన దాన ధర్మాలు జానపద గాయకుల పాటల్లో కథలుగా వ్యక్తమయ్యాయి. వాటిని సేకరించి భావి తరాల కోసం భద్రపరిచిన తంగిరాల శ్రమ వెలకట్టలేనిది. ప్రథమ స్వాతంత్ర సమరంగా సిపాయిల తిరుగుబాటు గుర్తింపు పొందింది. కానీ చూడండి, ఇక్కడ ఒక బిట్టు చూడండి. భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రథమ స్వాతంత్ర సమరంగా పేరొందినటువంటి తిరుగుబాటు సిపాయిల తిరుగుబాటు. అయితే సిపాయిల తిరుగుబాటు జరగక ముందే, దానికంటే ముందే తెల్లదొరలపై తిరగబడిన తెలుగు వీరుడు క్రింది వారులు ఎవరు గుర్తించండి అని బిట్టు వస్తే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఆయన వీరగాథలను గ్రామీణ కళాకారులు, భిక్షుక గాయలు నుంచి సేకరించడానికి తంగిరాల వారు చెమటోడ్చారు. తెలుగు జానపదానికి అక్షరాల గురికట్టిన ఆయన చిరస్మరణీయులు. ఇది తంగిరాల వెంకట సుబ్బారావు గారికి సంబంధించినటువంటి ఆర్టికల్. మరియు ఆర్టికల్ గురించి చూసాం, అలాగే ఈ ఆర్టికల్ నుంచి రాబో బిట్స్ కూడా చూసాము. సరే, ఇప్పుడు ఈ విధంగా మీకు బిట్స్ అందించాం కదా, ఇవన్నీ కూడా ఒక పీడిఎఫ్ సాఫ్ట్ కాపీ రూపంలో బిట్స్ రూపంలో మీకు నేను అందిస్తాను. అంతవరకు కాస్త ఓపిక పట్టండి. అంతవరకు ఈ వీడియోని మీరు చూడండి. ఈ వీడియో ద్వారా కొన్ని బిట్స్ని మీరు తెలుసుకోండి. వెంటనే దీని మీద, ఈ ఆర్టికల్ మీద బిట్స్ని నేను ఫ్రేమ్ చేసి మీకు నేను నెక్స్ట్ వీడియోలో అందిస్తున్నాను. ఓకేనా? వీటన్నిటి మీద బిట్స్ నేను ఇస్తున్నాను, కాస్త ఓపిక పట్టండి. సరే, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మరొక వీడియోలో ఈ తంగిరాల వెంకట సుబ్బారావు గారి జీవిత చరిత్ర మీద, ఈ ఆర్టికల్ మీద బిట్స్తో మరికొన్ని గంటల్లో మీ ముందుకు వస్తున్నాను. అంతవరకు సెలవు. నమస్తే.